రైతు సోదరులకి గుడ్ మార్నింగ్. ఈరోజు మనమైతే బనానా తోటలోకి అయితే రావడం జరిగింది. ఈ బనానా తోట మనకి కృష్ణాపురంకి సంబంధించినటువంటి ఫార్మర్ది. ఎలనూరు మండలము, ఎలనూరు నుంచి మనము గడ్డమారిపల్లి దావలోకి వెళ్తుంటే మధ్యలో ఉంటుంది ఈ తోట. సో మీరు చూస్తున్నటువంటిది ఈ క్రాప్ అంతా కూడా మనకు చూడడానికి ఫస్ట్ కొయ్య నిలబెడితే మనకి ఎట్లయితుందో క్రాపు అలా ఉంది. కానీ ఇది ఫస్ట్ క్రాప్ కాదు, సెకండ్ క్రాప్ కూడా కాదు. మూడో కొయ్య నిలబెట్టుకుంటే మనకు ఈ విధంగా మనకు క్రాప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు స్టెమ్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా వెయిట్ వచ్చింది. ఒక్కసారి పైన సీపుకి ఎన్ని ఉన్నాయో మనము కౌంట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక మన పక్కన ఎదురుగా రైతు మనకి బాబు సార్ కూడా ఉన్నారు. ఇక్కడ వెంకటనారాయణ రెడ్డి సార్ది వచ్చేసి కృష్ణాపురం. మీకు ఇక్కడ గెల కనిపిస్తుంది చూడండి, ఇది మూడో కొయ్య అండి. మూడో కొయ్యకి గెలకి ఒకసారి కాయలు కూడా మనం సీపుకి ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేద్దాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 31. సో మీరు చూశారు కదా, 32 కాయలు అయితే మనకు ఒక సీపులో రావడం అయితే జరిగింది. సో ఇది మూడో గెల అండి, మూడో కొయ్య గెల. సో దీనికి అసలు ఇంత బాగా రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా రైతు మాటలలో 2 మాటలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి ఎలాంటి కెమికల్స్ అనేది వాడలేదు. ప్లస్ మూడో కొయ్యకు కూడా దాదాపుగా ఇది ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఖర్చు పెట్టాడు, ఏం ఖర్చు పెట్టాడు, ఏ మందులు వాడాడు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెంకటనారాయణ రెడ్డి సార్, నమస్తే సార్. సో మనకి మూడో కొయ్య ఇంత బాగా వచ్చింది కదా సార్, మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి. ఒక్కొక్క సీప్కి ఎన్ని కాయలు ఉన్నాయో మీరు కౌంటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే అదంతా కూడా మనకు గెలనే. సో సార్ ఇది చాలామంది మేము చూస్తున్నాం, ఎక్కడ కూడా ఇంత ఘనం అయితే మూడో కొయ్య ఇంత పెద్దగా ఎక్కడైతే మేము చూడలేదు. సో మనకి ఇది ఎన్ని ఎకరాలు, ఏ ఊరు మంది, మనకి దీనికి ఏమేమి మందులు వాడారు, సో ఈ దీనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒకసారి మీ మాటలలో చెప్పండి సార్ రైతులకి. నా పేరు వెంకటనారాయణ రెడ్డి, నన్ను యాక్చువల్గా బాబు అంటారు. నేను ఇది పెట్టి ఇది మూడో క్రాప్. ఇది ఫస్ట్ క్రాపు నెట్ సర్ఫ్ మందులతోనే చేసినాము. రెండో క్రాప్ కూడా అట్లే అయిపోయింది నెట్ సర్ఫ్ మందులతోనే. మూడో క్రాపు కటింగ్ జరుగుతుంది. 77,000 అయింది నేను మన లెక్కాసారం వేసింటే. మూడో క్రాపుకు ఈ మందులును ఆకు కోసిన కూళ్ళు అన్నీ ఓకే అంటే అన్ని కూళ్ళతో కలిపి 77,000 అయింది. 77,000 అయింది. 77,000 అయిపోయింది. నేను 2 బౌలర్లు కొడతానే నా లెక్క అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము నెట్ సర్ఫ్ అంటున్నారు సార్, అసలు నెట్ సర్ఫ్ మందులు ఏంటి అసలు? నెట్ సర్ఫ్లో ఎన్పీకే, సేతు, స్టిమ్రిచ్, ర్యాపప్ అవన్నీ నేను భూమికి వదులుతా. స్ప్రే. అసలు ఏంటి నెట్ సర్ఫ్ మందులు అంటే అసలు ఏంటి? ఆర్గానిక్ మందులు. సో ఎక్కడ సార్ ఇది కంపెనీ? పూణే బేస్డ్ కంపెనీ. సో మీకు ఎవరు ఇచ్చారు ఇట్లా? ఇది మీకు వచ్చిన సార్ యోగి సార్ అని వచ్చినాడు. ఓకే. ఆయన పెద్దగా 2 కలిసి వచ్చినారు అప్పుడు ఫస్ట్ సారి. ఓకే. ఆయన వాడిచ్చిన వల్ల నేను 0 ఫర్టిలైజర్స్ దీంట్లో ఉరివే కెమికల్ అనేది అసలు వాడలా. 0 గ్రౌండ్ కూడా 0 ఇంతవరకు కానీ స్ప్రేలు కానీ స్ప్రేలకు వాడినాం అంతే ఏదైనా కానీ అట్లా అంతవరకే. ఓకే. అంతవరకు ఏందే కానీ లే చెక్కలు కూడా రెండోసారి పెట్టలేము, మూడోసారి కూడా పెట్టలేము మేము. చెక్కలు అసలు ఏం పెట్టలేము మేము కూడా పెట్టలేము. ఓకే. సో నేను కూడా చూస్తున్నాను సార్, అసలు అంటే ఇంత మూడో కొయ్యలో ఇంత బలంగా అయితే ఎక్కడైతే నేను చూడలేదు సార్ ఈ సరౌండింగ్లో. అసలు మనం ఫస్ట్ గెలకి ఎలా అయితే కాసినాయో ఆ విధంగా అయితే వచ్చాయి కాయలు అయితే. సో మనకు ఫర్టిలైజర్ ఒకలా పెట్టుకుంటే ఫర్టిలైజర్ కూల్ అవి కాకుండా ఫర్టిలైజర్ ఎంత వాడి ఉంటారు దీనికి? ఇది ఎంత సార్ మనది? 3.25 ఎకరాలు సార్. 3.25 ఎకరాలు, 4,700 మొక్కలు ఉన్నాయి అప్పుడు. ఓకే. సో దీనికి మనకు అంటే మామూలు ఫర్టిలైజర్ ఈ భూమిలోకి కానీ ఇప్పటి వరకు ఎన్ని వాడి ఉంటారు? ఫర్టిలైజర్స్ 0 కదా. 0 ఫర్టిలైజర్ అంటే మన నెట్ సర్ఫ్ అన్నారు కదా, నెట్ సర్ఫ్ మందులు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఎంత వాడినాం అంటే 50,000 కన్నా ఎక్కువ వాడినా. 55,000 కన్నా ఎక్కువ వాడినా. 55,000 మందులు వాడి ఉంటారు దీనికి అంతే. ఇంకా వాడేది ఉందా దీనికి ఏమన్నా? 10,000 అయిపోయి కటింగ్ అయిపోయి ఇంకొక 10,000 సార్లు అంతే వాడి అంతే 2 సార్లు వాడితే అయిపోతుంది. సో ఇక్కడ రైతు మాటలలో వినొచ్చండి, తను నెట్ సర్ఫ్ కంపెనీ వాళ్ళ ఆర్గానిక్ మందులు పూణే బేస్డ్ కంపెనీ వాళ్ళు అయితే వాడడం అయితే జరిగిందంట. దీనికి ఈ ల్యాండ్లో ఎలాంటి కెమికల్స్ అనేది భూమిలోకి వేయకుండా
ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి మాత్రమే పురుగుకు దోమకి మాత్రమే పైన అట్లా కెమికల్ మందు కలుపుకొని వాడడం అయితే జరిగిందంట. సో రిమైనింగ్ మొత్తం కూడా దీనికి ఎలాంటి కెమికల్స్ వాడకుండా అయితే ఈ పంట అయితే తీశాడు. సో చాలా బాగుందండి. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీకు ఇది ఈ మనము ఎల్లనూరు నుంచి గడవారపల్లి దావలోకి వెళ్తుంటే ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది పెద్దగా, దాని పక్కనే ఈ తోట ఉంటుంది. సో మీరు ఎవరన్నా రైతులు వస్తే కూడా ఇక్కడ చూడొచ్చు. తక్కువ ఖర్చు అండి, దాదాపుగా మనకు 3.5 ఎకరా అంటే మనకు తెలిసి కూడా ఒక్కొక్క రైతు 1,00,000 పైన 1,20,000 నుంచి 1,50,000 కూడా మీరు ఖర్చు పెట్టి ఉంటుంటారు, రైతులకు తెలుస్తుంది అది. సో మీకు ఇక్కడ ఈ గిలలు చూస్తేనే అర్థమవుతుంది. సో మనకి ఎలా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంటుంది ఈ గెలలు చూస్తుంటే. సో కాబట్టి ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఈ విధంగా కనుక మీరు దిగుబడి తీసుకుంటే రేట్లు మనకి తక్కువ ఉన్నప్పుడు కూడా రైతు సేఫ్ జోన్లోకి పోయే అవకాశం ఉంటుంది. సార్ ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్, లాస్ట్లో ఎవరన్నా మీకు కాంటాక్ట్ చేసినా కూడా మీకు దీని గురించి ఎలా వాడారు అనేది కూడా మీరు వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. 9948681071. సో సార్ నెంబర్ చెప్పారు కదా, తన పేరు వచ్చేసి వెంకటనారాయణ రెడ్డి, ఇక్కడ మనకి కృష్ణాపురం విలేజ్. సో మీకు ఏదన్నా ఈ ప్రోడక్ట్ గురించి ఏదన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక కావాలనుకుంటే సార్ని అడిగి తెలుసుకోండి, ఎలా వాడాలో తెలుసుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే సార్ వాడినట్టుగా నెట్సర్ప్ కంపెనీ వాళ్ళ మందులు అయితే మీరు వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.